అయ్యగారు, మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ని నేను 2 నెలల పాటు అట్టే పెట్టేశానయ్యా. ఇక నా వల్ల కాదయ్యా. అవును, నేనిచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశావా? ఏందయ్యా మీరు అర్థం చేసుకోండి. రిపోర్ట్లో హత్యనని కన్ఫర్మ్ చేశారయ్యా. ఒళ్ళంతా హూనమైపోయేలాగా కొట్టి కొట్టి చంపారయ్యా. ఇదంతా రిపోర్ట్లో క్లీన్గా రాశారు. చంపాలని చంపలేదు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య కదా, కొంచెం మందు ఎక్కువయ్యింది. అదే అయ్యగారు, విషయం తెలుసుకున్న జనాలు అది ఇది అని గొడవ చేశారే అనుకోండి, ఆ తర్వాత పెద్ద సమస్యలు వస్తాయి. సమస్య రాకుండా ఉండాలనే కదా నీకు డబ్బిచ్చింది. నేనేమి ఇవ్వలేదన్నానా ఏంటి? సమస్యని నేను వాయిదా వేయగలనంతే, మాఫీ చేయలేను కదయ్యా. ఇలా చూడు, నీ పైనున్న అధికారులకి కొంచెం లంచం ఇస్తే చాలు. ఎందుకు చేయలేదు? నువ్వు మావాడివి, ఎవడో తిన్నది నువ్వు తింటే నేను సంతోషిస్తాను. అయ్యా, చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదయ్యా. ఒప్పుకుంటే తప్పించుకోవచ్చు కదా. నీకు హంతకుడే కావాలి కదా, నువ్వు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు. అది కూడా తీసేయి. అది నేను చదువుకునే పుస్తకం రా. ఇలా ఇవ్వరా? అదే చదువంతా అయిపోయిందిగా. ఏంట్రా ఊరికే గొడవలు? చూడమ్మా, చదువుకునే పుస్తకాలు చింపి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటే ఏంటి, చదివిందంతా చాలు. నీకు తెలీదా, నీ చదువు కోసం మీ నాన్న రెయ్యం పొగులు కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనే పోయిన తర్వాత ఇంకా నిన్ను ఎవ్వరూ చదివించలేరు. ఏమంటున్నావమ్మా? పూట పూటకి తిండి తిట్టడానికే గతి లేకుండా ఉంది. రేపటి నుంచి తోట పనికెళ్ళు. ఇదంతా ఆషాఢ మాసం వరకే. ఆషాఢం అయిపోయి శ్రావణం రాగానే నా తమ్ముడు నీ మెళ్ళ తాళి కడతాడు. నీకు బాగా తెలుసు కదా, నేను నిర్ణయించేశాను, తారీఖు కూడా కుదిరించాను. ఇందులో ఏ మార్పు లేదే, బాగా తెలుసుకో. ఊర్లో ఎక్కడ లేని చదువు ఇదే చదువుతున్నట్టు వచ్చేసింది పెద్ద చదువుకోవడానికి. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. నేను వెళ్ళొస్తా అక్క. ఏమే ఇందు, ఏమే లోపలికెళ్ళు. ఇలా చూడవే, నేను ఎలా చదివించగలనే నిన్ను? మనకంత స్తోమత లేదే, మనకి చెయ్యొతనివ్వటానికి ఎవ్వరూ లేరే. మనకున్న ఒకే ఒక తోడు ఆ మణిగాడే. వాడు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. అర్థం చేసుకోవే. బాగా లాగు. చదువుకున్న పిల్ల ఏం పని చేస్తుందో చూడు.
వీడు ఒక మనిషేనాయా? ఆ పిల్లతో ఎలా పని చేస్తానో చూడండి. నువ్వు చేయాల్సిన పనిలో పిల్లతో చేస్తున్నావేటే? ఏంటి పనే కదా, అలవాటు చేసుకుని. పిల్ల బాగా చదువుకుంటుంది, చదువుకునివ్వా అంటే? వాళ్ళ నాన్న ఎంత గారాభంగా పెంచాడో, నువ్వేమో తెచ్చి ఈ పనిలో పెట్టావేంటే? మా ఇంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. రేయ్, ఆ అమ్మాయి గురించి తెలుసారా నీకు? తను ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా? అలాంటి అమ్మాయిని ఇట్లాంటి పని చేస్తావా? ఈ ఊర్లో ఆడపిల్లని చదివించాలని ఎవరు చెప్పారు? నీలాంటి పిచ్చోడేరా చదువుకోకూడదని మొండి పట్టు పట్టేదే. చాలు చాలు, అది ఎక్కడుండాలో అక్కడుంటే చాలు. ఆడదంటే ఎప్పుడు నువ్వు చెప్పిన మాట వింటూ ఉండాలనుకునేవాడివిరా, అందుకే నువ్వు ఇట్టా చేస్తున్నావు. ఏ నీకు కష్టంగా ఉందా? అయితే బరువు నువ్వు మోయి. మోయమంటున్నానుగా, మోయిరా. రేయ్, ఇప్పుడు ఆడు ఏమన్నాడని కోపడుతున్నావు? కోపడకుండా ఎలా ఉంటాను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల బతుకంతే. ఏమంటున్నావు రా? దానికి నేను మేనమావన్ రా. అదే రా పిల్ల చేసుకున్న దురదృష్టం. ఇంకొకసారి అన్నా ఉంటే పళ్ళు రాలు కొడతాను. చెప్పేది నీకే. చూసుకోకుండా నాకే సలహాలు ఇస్తారా? కొట్టుకోగలరా? రే రాలు కొడతారా? వదలమంటే రా నువ్వు. జీవితం నాశనం చేస్తావా? వదలరా. ఎందుకు రా చెప్తున్నావు? నా మాట వదలా. ఏంటి సార్ అసలు రోడ్డే ఇది? ఇంత గతగతగా ఉంది. ఏం చేయబడ్డావు సార్? పడిపోతావు. చాలా కష్టంగా ఉంది. లేవయ్యా, నెమ్మదిగా తీసుకెళ్తాను. ఏంటి సార్ మీరు చెప్తా వింటలేదు? ఏం చేయమంటావు? రోడ్డు అలా ఉంది, నేను మాత్రం ఏం చేయగలను? ఏంటో సార్, అనవసరంగా వచ్చాను సార్. ఏంటి సార్, బండి స్టార్ట్ అవ్వట్లేదా? లేదయ్యా. రావయ్యా త్వరగా రా. సార్ ఎక్కడి సార్? రావయ్యా చెప్తాగా. ఎంత దూరం సార్? సార్ రావయ్యా. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్ నా చెప్పు పడిపోయింది సార్. త్వరగా రా. ఎలాగండి సార్? ఇందు, నువ్వేనమ్మా స్టేట్ ఫస్ట్? యూనివర్సిటీ నుంచి వచ్చిందమ్మా కబురు. రావయ్యా త్వరగా వచ్చి అమ్మాయి ఫోటోది. అవునమ్మా, నువ్వే ఫస్ట్. నేనే స్టేట్ ఫస్ట్ నాన్న. ఇదేగా మీరు కోరుకుంది, కానీ మీరు ఇప్పుడు నా పక్కన లేరే. అమ్మా, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా. తమ్ముడు, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానురా. అమ్మా తల్లి, నువ్వు నన్ను రక్షించావు తల్లి. మా నాన్న కోరిక నెరవేరింది. తీస్తున్నాం కదా సార్. ఎండలో బాగా చూడు. అలాగే ఆ పిల్ల బాగా కనపడాలి. రే మణి, రారా, నువ్వు కూడా వచ్చి నిలబడు. వద్దులాక. ఇలా చూడండి, నవ్వండమ్మా. అది అలాగే. అమ్మా చూడండి, ఏంటి? ఓ హత్య కేసు గురించి విచారించడానికే వచ్చాం. మణికంఠ అంటే నువ్వే కదరా? హత్య చేసిన కొట్టకుండా ముద్దు పెడతారా ఏంటి? చెప్పు. విషయం ఏంటి చెప్పండి. మున్సామిని చంపింది ముందు పులి అని చెప్పాడు, ఆ తర్వాత ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నాడు. ఇంతకీ ఆ మునుసామిని చంపిన పులి ఎవరో కాదో ఈడే. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అంతకుడు ఎవడో కాదు, నీ తమ్ముడేనమ్మా. నేను కదా. ఏంట్రా వాగుతున్నావు? మోటి మోటికి ఒక్క మాట చెప్తావు. నీ చేత నిజం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. పోదా. ఎక్కడికి పోతావరా? అక్క నేను నిజం చెప్తున్నాను అక్క, నేను చెప్పలేదక్క.
నన్ను మోసం చేశాడు. ఎంత ద్రోహం చేశాడో చూసావా? అన్యాయం చేసేసాడే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించబడ్డాయి. తిమ్మాపురానికి చెందిన ఇందు అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించింది. పరీక్ష రాసే రోజునే తన తండ్రి మరణాన్ని విని కూడా ఆ అమ్మాయి చెల్లించకుండా పరీక్ష రాసి మొదటి ర్యాంకు సాధించింది. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. తండ్రి మరణాన్ని చూసి ఎంతో ఆవేదనకు గురైన ఇందు తన తండ్రి మరణానికి కానుగ్గా ఈ ర్యాంకు సాధించింది. అంతేకాదు, రాష్ట్రంలో బాలికలదే పైచేయిగా ఉన్నది. నమస్తే అమ్మా. ఈ స్టూడెంట్ ఇందు చదువుకయ్యే ఖర్చుని ఇక మీదట గవర్నమెంట్ వేస్తుంది. ఇక మీదట ఆ కుటుంబానికి ఏమేం అవసరమో అవన్నీ మీరే చూసుకోవాలి. నేనే స్వయంగా వచ్చి ఆ పిల్లకి బహుమతి ఇస్తాను. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి. అలాగేనమ్మా, వెంటనే చేస్తాను. ఉంటానమ్మా. ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని చీల్చుకొని ఎవరు ఊహించని అభివృద్ధిని సాధించి అందరిలోని ప్రతిభని గుర్తించే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం.